తెలంగాణలో ఎండలు మండిపోతున్న వేళ వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఏప్రిల్ 2, 3, 4వ తేదీల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏప్రిల్ 1వ తేదీ వరకు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరుగుతాయని అంచనా వేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో 36 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ ఈవినింగ్ శివ. అంటే ఎండలతోటి ఇటు ఉక్కపోతతోటి తీవ్రమైనటువంటి వేడితోటి ఇబ్బంది పడుతున్నటువంటి తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఎందుకంటే రాబోయే 2-3 రోజులలో వాతావరణం చల్లగా ఉంటుంది, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా కొంచెం ఎండ నుంచి వేడి నుంచి ప్రజలందరూ కూడా ఉపశమనం పొందే అవకాశం ఉంది. సో నిన్నటికి ఈ రోజు కనుక వాతావరణంలో కూడా చాలా మనకు మార్పులు కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ చెప్పినట్టు నిన్న విపరీతమైనటువంటి వేడి ఉంది, ఉక్కపోతుంది. దాదాపు 41.6 డిగ్రీల వరకు కూడా మనకు వివిధ జిల్లాల్లో హై టెంపరేచర్ మనకు నమోదైంది. దాంతో పాటు వడగాలు కూడా కొన్ని చోట్ల వీచాయి. నైట్ టైంలో కూడా సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా అనిపించింది. హైదరాబాద్ సిటీతో పాటు అన్ని జిల్లాల్లో కూడా డే టైంలో కూడా పగటి ఉష్ణోగ్రత కూడా 2 నుంచి 3 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే విపరీతమైనటువంటి వేడి ఉక్కపోతతో కూడా ప్రజలు అల్లాడినటువంటి పరిస్థితి నిన్న కనిపించింది. సో ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా కొంచెం అదే వేడి ఉన్నప్పుడు సడన్ గా మనకు 4 గంటల నుంచి మనకు వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా అంతటా కూడా వాతావరణం అనేది చల్లబడిపోయింది. సాయంత్రం వరకు సూర్యుడు అస్తమించేంత వరకు కూడా బగబగా మండుతూ తన ప్రతాపాన్ని చూపించినటువంటి సూర్యుడు సాయంత్రం కాలం నుంచి అంటే 4 గంటల నుంచి కొంచెం వేడి తగ్గింది, ఉష్ణోగ్రత కూడా తగ్గి వాతావరణం కూడా పూర్తి స్థాయిలో చల్లబడిపోయింది. కానీ చల్లబడిన వాతావరణం తోటి వేడి తగ్గింది కానీ ఉక్కపోత మాత్రము ఎక్కువగా పెరిగిపోయింది. దీంతో ఉక్కపోతతో కూడా ప్రజలు ఇళ్లలో ఉండలేని పరిస్థితి కూడా ఉంది. ఇక టౌన్లలో అపార్ట్మెంట్ లో ఉంటున్న వాళ్ళు కూడా ఈ ఉక్కపోతతోటి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దీంతో హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పినటువంటి వివరాల ప్రకారము మనకు 3 రోజుల పాటు అంటే రేపు మనకు తెలుగు సంవత్సరాలు ఉంటుంది, ఉగాది పండుగ రేపు, ఎల్లుండి, తర్వాత రోజు అంటే మంగళవారం, ఈ ఆది సోమ మంగళ బుధవారం వరకు కూడా వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఒక మోస్తాన్ నుంచి తేలికపాటు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పడంతో కూడా కొంచెం ఈ వేడి నుంచి ఉష్ణోగ్రత నుంచి కూడా ఉపశమనం లభించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మార్చి మనకు లాస్ట్ వీక్ మార్చి అయిపోతుంది. మనకు ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలో 41 మనకు 8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలో నమోదైంది. సో చాలా జిల్లాల్లో కూడా 41 పైన మనకు సెల్సియస్ మనకు టెంపరేచర్ నమోదవుతున్నటువంటి ఈ పరిస్థితులలో సడన్ గా సాధారణ స్థాయిలోనే ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం మనకు రాబోయే 2-3 రోజుల్లో కనిపిస్తుంది. కాబట్టి వేడి ఉక్కపోత వడగాలులు ఉండకపోయే అవకాశం ఉంది. వాతావరణం చల్లగా ఉంటున్న నేపథ్యంలో ఇటు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి పనులు కూడా చేసుకునే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లో కూడా ఈ వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉందా? శివ, ఖచ్చితంగా మనకు ఈ వర్షపాతం ప్రభావం అయితే కనిపించవచ్చు. కాకపోతే ఎక్కువ స్థాయిలో ఉండకపోవచ్చు. వర్షం మామూలు ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్ లో మెయిన్ గా తుఫాన్లు ఎక్కువగా వస్తాయి. అంటే గాలులు ఎక్కువగా వీస్తాయి. వడగాలులతో పాటు మిగతా ఈదురుగాలు ఎక్కువగా వస్తాయి. మనకు ఈదురుగాల ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఈదురుగాల ప్రభావానికి భారీగా వర్షపాతం నమోదు కాకుండా కొద్ది గొప్ప ఒక మోస్తారు నుంచి తేలికపాటి వర్షపాతం ఖచ్చితంగా నమోదవుతుంది. ముఖ్యంగా మనకు అటు తూర్పు తెలంగాణ సంబంధించినటువంటి మన ఉమ్మడి వరంగల్ గాని, అటు ఖమ్మము, దాంతో పాటు ఇటు మనకు ఉత్తర తెలంగాణ సంబంధించినటువంటి కరీంనగర్ గాని, ఇటు ఆదిలాబాద్, ఇటు నిజామాబాద్ ఈ జిల్లాలో ఇటు మళ్ళా మధ్యలో ఉన్నటువంటి సిద్దిపేట గాని,
ఈ జనగామ ఈ జిల్లాలో వర్షపాతం మనకు కొంచెం ఎక్కువగా మిగతా జిల్లాల్లో కంటే ఎక్కువగా ఈ ఏరియాలో నమోదే అవకాశం ఉంది. ఎందుకంటే వాతావరణ శాఖ చెప్పినట్టు గత వారం రోజుల క్రితం కూడా ఎక్కువగా ఈ జిల్లాల్లోనే మాకు భారీగా ఈదురుగాలు వచ్చాయి. చాలా చోట్ల కూడా మనకు మామిడి పంటలకు సంబంధించి మొక్కజొన్న, వరి పంటలు కూడా దెబ్బతిన్నాయి. అక్కడక్కడ ఒక మోస్తారు వర్షాలు పడ్డాయి. మంచిర్యాల జిల్లా అటు కొమరభి, ఆసిఫాబాద్, పెద్దపల్లి, ఇటు ములుగు, భూపాలపల్లి జిల్లాలో కూడా వర్షపాతం కాస్త ఎక్కువగానే పడింది. సో అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉండే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ కూడా అన్ని జిల్లాల్లో కూడా ఎక్కువగా వర్షపాతం పడకుండా తెలంగాణలోని తూర్పు జిల్లాలో, ఇటు ఉత్తర జిల్లాలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఎక్కువగా మనకు ఇప్పుడు మామిడి పంటలు సంబంధించినటువంటి కాయలు, మామిడి కాయలు కూడా ఎక్కువగా భారీగా వర్షపాతం పడితే అవి కూడా దెబ్బతిని మామిడి రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వరి పంట కూడా ఇప్పుడు మనకు కోతకు సీజన్ ప్రారంభమైంది కాబట్టి రైతులు కూడా భారీగా వర్షపాతం పడద్దనే కోరుకుంటున్నారు. కాబట్టి కాస్త ఉపశమనం అయితే మనకు ఇప్పుడున్నటువంటి పరిస్థితి నుంచి, వేడి నుంచి, ఉక్కపోత నుంచి రాబోయే 2-3 రోజుల్లో ప్రజలకు లభించే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.